నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున. ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు అప్రమత్తంగా ఉండాలని సూచన. భీమిలి నియోజకవర్గం మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ మంత్రి భీమిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. సింహాపురి కాలనీలో పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకాలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన కేబుల్ ఆపరేటర్లు. తమ ప్రభుత్వం రాగానే కేబుల్ ఆపరేటర్ల అపరిష్కృత సమస్యల్ని పరిష్కరించి పోల్ ట్యాక్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన పంచకల్ల. తను మాట్లాడని మాటలు మాట్లాడినట్లు వస్తున్నప్పుడు మార్ఫింగ్ వీడియోలపై స్పందించిన టీడీపీ కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. నిజమైన వీడియోలు అబద్ధపు వీడియోల తేడా తెలుసుకోవాలని విశాఖ వాసులకు విన్నపం. పెందుర్తి నియోజకవర్గంలో కొనసాగిన అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల ప్రచారం. జనసేన నాయకుడు బాలాజీ రవి ఆధ్వర్యంలో ఆర్ఆర్ వెంకటాపురం బాలాజీ గ్రౌండ్స్ లో సందడిగా జరిగిన ప్రచారం. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఆర్వోలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ప్రధాన భూమిక పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. సంయమనం, సమయస్ఫూర్తి పాటిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఏ చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదని, అన్నిటికీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎన్నికల సంసిద్ధతపై ఆయన నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పలు అంశాలపై ఆర్వోలకు దిశానిర్దేశం చేశారు. సెక్టోరల్ రూట్ అధికారులతో సమన్వయం వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించాలని, పటిష్ట ఏర్పాట్లు చేయాలని చెప్పారు. చిన్నపాటి తప్పు కూడా జరగటానికి వీలు లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఎంవీపీ కాలనీలో గల తన కార్యాలయంలో భీమిలి నియోజకవర్గం మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారని విమర్శించారు. మళ్లీ జగన్ అధికారంలోకి రాకూడదన్నది కూటమి లక్ష్యమని తెలిపారు. కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి గడ్కరీ, పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రాలో సంయుక్త ప్రచారం చేస్తున్నామని, అన్ని చోట్ల ప్రజల నుంచి స్పందన బాగుందని తెలిపారు. కూటమి విజయంతో జూన్ 4న జగన్ రాజీనామా చేస్తారని గంటా జోసెన్ చెప్పారు. వైసీపీ మేనిఫెస్టో కొత్త సీసాలో పాత సారాలా ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అమ్మఒడి ఒకరికి అని ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ వర్తింపు చేసేలా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి, పార్టీ ఇన్సెప్షన్ నుంచి కూడా మేనిఫెస్టోకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత నాయకత్వం చేపట్టిన చంద్రబాబు గారు కానీ, మేనిఫెస్టో అంటే అదొక పవిత్రమైన గ్రంథం. ఒక బైబిల్, ఖురాన్, గీత ఇవన్నీ ఎలాగైతే పవిత్రంగా చూస్తామో తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టోని అంతే పవిత్రంగా భావించి దాంట్లో పెట్టే ప్రతి అంశం కూడా, ఏ అక్షరం కూడా పొల్లుపోకుండా అన్ని అధికారంలోకి వచ్చే అమలు చేయాలి అనే లక్ష్యంతో ఇప్పటిదాకా కూడా వెళ్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, మరి ఇప్పటికే పార్టీ తరఫున మొన్న రాజమండ్రి మే మహానాడు జరిగినప్పుడు ఆ మహానాడులో ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, సూపర్ 6 పేరుతోటి. అప్పట్లో అది పెద్ద సంచలనం. ఆ మేనిఫెస్టో ఏదైతే మనం సూపర్ 6 అని ఆ మహానాడులో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసామో అది ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఆ అంశాలను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడటం, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా కలిసి అలయన్స్గా ఏర్పడటం, మొత్తం 3 కలిపి ఎన్డీఏ తరఫున ఒక కూటమిగా ఏర్పడి మొత్తం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంటు స్థానాలకు కూడా 144 అసెంబ్లీ స్థానాలు, అలాగే 17 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ, అలాగే 8 ఎంపీలు జనసేన బీజేపీ కూటమి, 31 ఎమ్మెల్యేలు ఆ బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తున్న నేపథ్యం కూడా మనందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఈ ఓవర్లాపింగ్ లేకుండా ఒక మంచి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటి కూటమి కూడా సీట్లు కూడా ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరు ఒకరికో మీద ఒకరు ప్రెస్టేజ్కో, పంతాలకో, లేకపోతే ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు డామినేషను, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనేది కాకుండా అందరూ కూడా ఒకే ఒక ఉమ్మడి లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి రాకూడదు,
అనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ కూటమి కూడా అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలో రాకూడదు అనే ఒక లక్ష్యం ఎందుకు బలంగా పెట్టుకోవడం జరిగింది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అటు అభివృద్ధి కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోవటం, మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బరాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ అన్ని పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. మరి ఆ కూటమి ఏర్పడిన తర్వాత మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా దాదాపు ఇంకొక 4 డేస్లో కంప్లీట్ కాబోతూ ఉంది. రేపు 11 సాయంత్రం 5 o'clockకి ప్రచారం క్లోజ్ అవుతూ ఉంది. సాక్షాత్తు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర నుంచి, సీనియర్ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు గడ్కరీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు, మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరికి వీలైన దగ్గర వాళ్ళు ఇండివిజువల్గా మీటింగులు చేస్తూ ఉన్నారు, జాయింట్ మీటింగ్స్ చేస్తూ ఉన్నారు, 3 కలిపి ఉమ్మడి సమావేశాలు పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఆ రోజు చిలకలూరిపేట దగ్గర నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ఉమ్మడి ఎన్డీఏ మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ తర్వాత మొన్న ఏదైతే మళ్ళీ ఈ అమిత్ షా గారి మీటింగ్స్ కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గారి మీటింగ్స్ కావచ్చు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికే దాదాపు అనేక ప్రాంతాల్లో రాయలసీమ కావచ్చు. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆపరేటర్లకు భారంగా ఉన్న పోలిటెక్స్ రద్దు చేస్తామని పెందుర్తి జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకల్లా రమేష్ బాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సింహాపురి కాలనీలో ఓ ఫంక్షన్ హాల్లో అప్పలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థానిక కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని అన్నారు. అటువంటి నాయకుల సారథ్యంలో ఏర్పడనున్న కూటమి ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్స్ ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయిన 3 నెలల్లో కేబుల్ ఆపరేటర్లను ఆర్థికంగా ఇబ్బంది పెట్టి పోల్ ట్యాక్స్ తో పాటు మిగిలిన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని తెలియజేశారు. గండి బాబ్జీ, పీలా శ్రీనివాస్ మాట్లాడుతూ ఖచ్చితంగా కేబుల్ ఆపరేటర్స్ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. 21 రోజులు ఉరి తీసేస్తామని చెప్పాడు. అమ్మాయిని ఎవరైనా రేప్ చేస్తే ఒక్క కేసు అయినా కనబడదు నాకు. రాష్ట్రం మొత్తం మీద 21 రోజుల్లో జడ్జిమెంట్ ఇచ్చిన కేసు చెప్పిన ఈ 9 నవరత్నాలు నేను బటన్ నొక్కేస్తున్నాను. 2.70 crores 2,70,000 కోట్లు పంచాలని చెప్తున్నాడు జనాలకి. సరే, అంత పంచే బదులు ఒక 70,000 నేను మాట ఇచ్చానంటే అది నా బేబీ. మరి మీరు కూడా మీకు తోచిన విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి నాకు బాబ్జీ గారు కూడా చెప్పారు. ఈ పోల్ ట్యాక్స్ అనేది ట్యాక్స్ ఫీజు, అది ట్యాక్స్ పోల్ ట్యాక్స్ అది రూరల్లో 50 రూపాయలు, అర్బన్లో 75 రూపాయలు ఏదో చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసేస్తానని మాట ఇచ్చారు. గవర్నమెంట్ మారిన తర్వాత ఈ 5 సంవత్సరాలు వైసీపీ చేయలేదనేది తెలిసింది. నేను మీకు ఒక మాట ఇస్తా ఉన్నాను, మీ సంపూర్ణ సహకారం నాకు ఇవ్వండి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఏ బాధపడతానో మీకు అనవసరం. ఫస్ట్ 2-3 నెలల్లోనే అది నేను రద్దు చేయించే బాధ్యత నాది. అది తిరుగు లేకుండా నేను చేస్తాను, అది నాకు వదిలేసేయండి. నేను చంద్రబాబు గారితో నాకున్న సాన్నిహిత్యం మామూలుది కాదు. అవసరమైతే నేను పవన్ కళ్యాణ్ గారి మాట సాయం కూడా తీసుకుంటాను. ఏదన్నా చేయని అది మాత్రం మీకు చేసి పెడతాను. మీ సహకారం కూడా నాకు, నేను ఎమ్మెల్యే అవటంలో మీ సహకారం కూడా అందించమని తమను కోరుకుంటూ, ఇంకా ఏమన్నా మీకు సమస్యలు ఉన్నా కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చెబితే వినే వ్యక్తులు ఉన్నారు, విని అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారు. ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూలు ఏమని ఈ ప్రభుత్వం లాగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా ఉండదు. ఇక్కడ ఆయనకి ఏదైనా సమస్య చెప్పాలంటేనే సాధ్యపడదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కలవడు, ఎంపీలు కలవడు, మంత్రులు కలవడు. కేవలం
అధికారుల్లో కూడా 2-3 నలుగురికి యాక్సెస్ ఉంటుంది ఆయన దగ్గర. ధనంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి వాళ్ళ బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ 9-8 మంది తప్ప ఎవరికి ఆయన దగ్గర యాక్సెస్ కూడా ఉండదు. అందువల్ల ఆయన ఈ రోజున దారుణంగా ఫెయిల్ అవబోతా ఉన్నాడు. ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే దాన్ని అందిపుచ్చుకుని పైకి వెళ్ళాలా. అక్కడ ఆయన కానీ ఇక్కడ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ అవకాశం ప్రజలు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. సరే, వాళ్ళు నిలబెట్టుకోకపోవటం వల్లే మాకు అవకాశం వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. నాయుడు గారు ఎలా తెస్తారనేది మీకు చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఉదాహరణకి మనకి వీళ్ళ మద్యం తీసుకుందాం. మద్యం ఎప్పుడు ఇంతకుముందు ఫారెన్ కంపెనీల్లో కానీ లేకపోతే ఎవరికాడ కంపెనీ ఉంటే ఆడి దగ్గర ఒక స్టాండర్డ్ బ్రాండ్ ఉండి మనం కొని ప్రైవేట్ వాళ్ళు అమ్మేవారు. ప్రైవేట్ వాళ్ళు ఆక్షన్ వేసుకుని ఆ డబ్బు చాలు గవర్నమెంట్కి. అది అఫీషియల్గా వచ్చే రికార్డు. ఈవేళ ఎక్కడైనా అఫీషియల్గా బ్రాందీ షాపులు ఎవడైనా గవర్నమెంట్ మెయింటైన్ చేస్తాడు, ఎక్కడో జరుగుతుంది. సిమ్లాలోనో లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే చిన్న రాష్ట్రాల్లో అది వాళ్ళకి అఫీషియల్గా కూడా బిల్లు ఇస్తారు. అక్కడ మనకి బిల్లు ఇచ్చాడండి, మొన్నటి 3 నెలల వరకు బిల్లు ఇవ్వలే. ఇంకోటి ఏంటి తెలుసా, మీకు ఒక కంపెనీ ఉందనుకోండి, మీ కంపెనీ ఆడే బలవంతాన లీజుకి రాయించుకొని, ఉదాహరణ అయ్యన్న పద్ధతికి వాళ్ళ పార్ట్నర్స్ కంపెనీ ఉంది నర్సీపట్నం ఏరియాలో, వాళ్ళు కూడా భయపడి ఆ కంపెనీ జగన్కి ఇచ్చేశారు. ఎందుకంటే లేకపోతే తాళాలు వేసుకోవాలా, ఆ మెయింటెనెన్స్ కూడా రాదు. అలాంటి కంపెనీలు అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు వీళ్ళే తీసేసుకొని వీళ్ళ మనుషుల ద్వారా వీళ్ళే ఆ ప్రొడక్ట్స్ ఏంటో తెలియదు, మరి ఎవరికి పేర్లు కూడా తెలియదు మనకి. పాపం జనం తాగేసి నానా ఇబ్బందులు పడి సుమారు 30-35 వేల కోట్లు దాని మీద బ్లాక్ చేశారు వాళ్ళు. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, ఎన్నికల్లో ఏం చెప్పాడు చెప్పండి నిజంగానా? మద్యపానం రద్దు చేస్తే కానీ నేను ఓట్లు ఆడని చెప్పాడు మీ దగ్గరికి వచ్చి. రద్దు పోగా ఈవేళ మంచినీళ్ళే దొరకట్లేదు, కానీ బ్రాంతి ఎక్కడ పడితే అక్కడ ఈ నల్ల మందు, గంజాయి, ఇంకా హెరగి రకరకాల మందులు కుర్రోలు పిచ్చి అబ్జర్వ్ చేయండి. ఎవరికి భయం లేదు, భీతి లేదు. పోలీసు అంతేపు మాలాటోళ్ళు అరెస్ట్ చేద్దామా, ఎవరిని బొక్కలు పెట్టేద్దామా, ఎవరిని మర్డర్ చేద్దామా, వాళ్ళకి ఏ పనుల మీద ఉన్నారు. తనపై తమ కూటమిపై ప్రజలలో ఉన్న నమ్మకం, బలం, ఆదరణ చూసి ఓర్వలేని వైసీపీ సోషల్ మీడియా కావాలని తన వీడియోలను, ఆడియోలను మార్చి తప్పుగా చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని, అందుకు నిదర్శనమే ఈ 2 వీడియోలు అంటూ విశాఖ టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి మోతుకుపల్లి శ్రీభరత్ ఆరోపించారు. ఈ సందర్భంగా తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ మాటల్ని మార్చి సోషల్ మీడియాలో వైసీపీ వైరల్ చేస్తున్న వీడియోతో పాటు తాను వాస్తవంగా మాట్లాడిన వీడియోను ఆయన మీడియాకు విడుదల చేశారు. ప్రజలు నిజం వైపే ఉంటారని, వైసీపీ సోషల్ మీడియా అబద్ధాలు నమ్మరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు. సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్ గా. అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్ లో లేదు. 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ద ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్ అబౌట్ 3.5 lakh crores. మనకి ఇవాళ 1000 కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితిలో మనం లేము. యాక్చువల్ గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి, విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్, అమరావతి is a 20-year స్టోరీ. అది వెంటనే చేయలేం. దట్ ఈస్ వెరీ క్లియర్ అండి. తెలుగుదేశం అండ్ అవర్ అలయన్స్ స్టాండ్ ఏంటంటే అమరావతి విల్ బీ ద క్యాపిటల్. ఇవాళ ఇండియాకి బాంబే ఈజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్, బాంబే ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ, బట్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇస్ ఢిల్లీ. యుఎస్లో న్యూయార్క్ సిటీ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ, కానీ వాషింగ్టన్ డీసీ ఈజ్ ద క్యాపిటల్. బ్రెజిల్లో సంపాలో ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ, బట్ క్యాపిటల్ ఈజ్ బ్రెజిలియా. ఇవాళ క్యాపిటల్లే డెవలప్ అవుతుంది, మిగతాది డెవలప్ అవ్వదు అనేది అదొక భ్రమ, అదొక అబద్ధం. సో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ వరకు ఫిన్టెక్ హబ్గా చేస్తాము, ఫైనాన్షియల్ సిటీగా చేస్తామని 14-19 తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. సో ఇవాళ వీ హ్యావ్ టు గ్రో బియాండ్ దట్. ఇంకా టూరిజం డెవలప్ చేయాలి, ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ చేయాలి, రకరకాల ఏరియాస్ ఐటీ డెవలప్ చేయాలి. సో వీ విల్ డూ ఆల్ ఆఫ్ దట్. యాజ్ ఫార్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ ఇస్ కన్సర్న్, అమరావతి ఈజ్ ద క్యాపిటల్. అక్కడ 35,000 acres ఫార్మర్స్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఇచ్చారు ప్రభుత్వం మీద నమ్మకంతో. ఆ నమ్మకం మనం చీట్ చేయకూడదు. ఇవాళ అమరావతి చేసిన తర్వాత అన్ని పార్టీస్ ఒప్పుకున్నారు. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ మాట మార్చింది. బట్ అమరావతి విల్ బీ ద క్యాపిటల్. కానీ ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు. సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది.
విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. అమరావతి డెవలప్ చేయాలి, క్యాపిటల్ డెవలప్ చేయాలి, దానికి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తాము. కానీ అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లో లేదు. 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ద ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్డ్ అబౌట్ 3.5 lakh crores. ఇవాళ ఇట్ హ్యాస్ రీచ్డ్ క్లోజ్ టు 13 lakh crores. సో అప్పు ఇంత పెరగడం వల్ల రేపు అమరావతి డెవలప్ చేయడానికి కూడా ఆంధ్రాలో డబ్బులు లేవు. సో మనం ఏంటంటే అమరావతిని చంపకూడదు, ఇవాళ చంపడానికి ప్రయత్నిస్తున్నారు. చంపము, బేసిక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చేసి ఇంకా ప్రైవేట్గా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఆ విధంగా పెరుగుతుంది తప్ప మనకి ఇవాళ 1000 కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితుల్లో మనం లేము. యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి, విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్, రాజమండ్రి ఒక గ్రోత్ ఇంజిన్, తిరుపతి ఒక గ్రోత్ ఇంజిన్, విజయవాడ ఒక గ్రోత్ ఇంజిన్. ఉన్న సిటీస్ని ఇంకా అభివృద్ధి చేసుకుని వాటిలో ఆదాయం పెరిగేటట్టు చేసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మేధావులు సంసిద్ధంగా ఉన్నారని అనకాపల్లి బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన నేత బాలాజీ రవి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశాన్ని పెందుర్తి ఆర్ఆర్ వెంకటాపురం జంక్షన్ బాలాజీ హైస్కూల్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి పంచకల రమేష్ బాబు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, తానా ప్రెసిడెంట్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు సేనాపతి, వసంత శంకర్రావు, రాపర్తి కన్నా, బల్లా శ్రీను, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సీఎం రమేష్ గారిని చూసి ప్రతి నిమిషం అబ్బురు పడతా ఉంటాను. ఎందుకంటే నాకు 13 కంపెనీలు ఉన్నాయి, 6,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ ఆయన ఆర్గనైజ్ చేసినట్టు నేను ఏ ఒక్కటి ఆర్గనైజ్ చేయలేను. ఎవ్రీడే నేను ఆయన పక్కన ఉన్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాను. నేను పర్సనల్గా ఆయన ఎంత లైక్ చేసినా లైక్ చేయకపోయినా ఆయన వర్క్ని విపరీతంగా గౌరవిస్తాను. అంత మెథాడికల్గా మెటిక్యులస్గా వర్క్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న మనిషి సీఎం రమేష్ గారు. దట్ ఈస్ హిస్ క్యాపబిలిటీ. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వన్ షుడ్ రిమెంబర్, ఆయన పనిచేస్తున్న ఆయన మా అన్నయ్య గారు వియంకుడు, మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాను. ఆయన కడప నుంచి ఇక్కడికి వచ్చి నిలబడితే ఆయన సొంత ఫ్యామిలీ మెంబర్స్ 200 మంది వచ్చారు. మా ఏపు నుంచి మేము ఒక 50 మంది వచ్చాం, ఖమ్మం నుంచి, అమెరికా నుంచి అందరం. ఎందుకు వచ్చామంటే ఇలాంటి మనిషి అంటే ప్రతి ఒక్కడని ఎవరికి ఏ అవసరం ఉన్నా వచ్చి నీకేం కావాలి అని అడిగి వదిలేయటం కాదు, చేసి పెట్టే మనిషి. అవసరం ఉంటే అది కరెక్ట్ అనుకుంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇది ఇలా చెయ్యాలి అని చేసి పెట్టే మనిషి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈయన ఎదురుగా నిలబడ్డ బోడి నాయుడు గారికి కొడుకు ఆపోజిటే, బావమరిది ఆపోజిటే, అందరూ ఆపోజిటే. మీరు మనిషిని చూసి ఆలోచించి ఓటేయండి. ఎవరైతే దీనికి అన్నం తెస్తారో, ఈ పార్లమెంట్కి గొప్పతనం చేస్తారా అన్నది ఒకసారి ఆలోచించి ఓటేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఉంది. అలాగే బాబు గారు విజనరీ లీడర్, ఆయనకి మళ్ళీ ఒక్కసారి ఈ పగిలిపోయి బీటలు బారి పాడైపోయిన మన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడానికి బాబు గారికి అలాగే మోడీ గారికి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఈ ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందో బూతులు సందర్శించడం జరిగింది. దాదాపు 95% పోలైన ఓట్లలో ఉద్యోగస్తులు, టీచర్స్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, పోలీసు, ఆల్ ప్రభుత్వంలో ఉండే అందరూ ఎంప్లాయీస్ ఓటు చూస్తుంటే బయటకు వచ్చి నమస్కారం పెట్టి, మీరెందుకు సార్ ఈ బూతులకు వస్తున్నారు, 95% మేమందరం మాట్లాడుకున్నాం, మీదే ఓటు, ఎక్కడో వారి దగ్గర బంధువులు వాళ్ళు వీళ్ళు క్యాండిడేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే తప్పితే 95% మేము మాట ఇస్తున్నాము. మేమందరం రాత్రి కూర్చొని మాట్లాడుకున్నాం. 95% ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీసే కాదు సార్, మా కుటుంబంలో ఒక్కొక్కరు 3, 4, 5 మంది ఉన్నారు. అవన్నీ కూడా గుంపుగా మీకు వేయాలని నిర్ణయించుకున్నాం. ఈ దరిద్రపు ముఖ్యమంత్రి పోవాలి అని మేమందరం డిసైడ్ చేసుకున్నాము. మాతో 5 సంవత్సరాలు ఎంప్లాయీస్ కుటుంబాలతో ఎంప్లాయీస్తో ఆడుకున్న ముఖ్యమంత్రి, మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన ముఖ్యమంత్రి, మాకు విలువ లేకుండా చేసిన ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నాం అని చెప్పడం జరిగింది.
విశాఖ ఉత్తర నియోజకవర్గం 50 వార్డు పెప్సీ కంపెనీ సమీపంలో కేరళ కళ్యాణ మండపంలో యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని పదవులలో ప్రాధాన్యత కల్పించడంతో పాటు యాదవులకు నగర మేయర్ పదవితో పాటు పలు నామినేటెడ్ పోస్టుల్లో కూడా సముచిత స్థానం కల్పించారని అన్నారు. అందుకే యాదవులందరూ వైసీపీకి అండగా నిలిచి వైసీపీ అభ్యర్థిని గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు శ్రీ గొల్ల బాబురావు, భరణికాన రామారావు, కార్పొరేటర్లు సారిపిల్లి గోవింద్, చల్ల రజనీ, ఈశ్వరరావు, సీనియర్ నాయకులు లక్ష్మీ పార్వతి, రొంగలి జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే పిన్నిట్టి వరలక్ష్మి, తుల్లి చంద్రశేఖరరావు పాల్గొన్నారు. పెందుర్తిలో జనసేన పార్టీ ప్రచారం చేయడానికి యూకే, కెనడా నుంచి ఎన్ఆర్ఐలు శంకర్ సిద్ధం కెనడా, వెంకటేష్ యూకే పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ సిద్ధం మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మరియు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సుమారు 200 మంది యూకే, కెనడాల నుంచి రావటం జరిగిందని తెలిపారు. ఈ సైకో ప్రభుత్వం పోవాలని లక్షలు ఖర్చు పెట్టుకుని జనసేన పార్టీకి ఓటు వేయడానికి ఇక్కడికి రావటం జరిగిందని అన్నారు. వైనాట్ 175 అంటున్న జగన్మోహన్ రెడ్డి అదే వైనాట్ 175 గెలుపుతో కూటమి సభ్యులు జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి బయటికి పంపనున్నారని తెలిపారు. మా యువత మేధస్సుకు ఇక్కడ సరైన గుర్తింపు లేక ఇతర దేశాలకు వెళ్లి అక్కడ పనిచేసే పరిస్థితి వచ్చిందని, ఎన్డీఏ కూటమి వచ్చినట్లయితే యువత మన రాష్ట్రం వదిలి వెళ్లవలసిన అవసరమే లేదని తెలిపారు. వాలంటీర్లు, ఉద్యోగాల పేరుతో ఎంతో భవిష్యత్తు ఉన్న యువత జీవితాలను ఈ జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నాడు. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకుల్ని ఎదుర్కొని వస్తున్న పవన్ కళ్యాణ్కి అండగా అందరూ నిలబడి రేపు జరగబోయే ఎన్నికలలో కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. నమస్తే అండి, నా పేరు శంకర్ సిద్ధం, యూకే నుంచి వచ్చాను. ముఖ్యంగా ఇక్కడికి నేను రావడానికి కారణం ఏంటంటే నా ఓటుని వినియోగించుకోవడం కోసం వచ్చాను. ఇది నా ఓటు హక్కు. సో ఈరోజు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలవాలి. రాష్ట్రం గంజాయి మత్తులో కానివ్వండి, యువత చాలా వెనకబడిపోయారు. రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. అభివృద్ధి అనేది ఎక్కడా కనపడలేదు. ఎన్ఆర్ఐలుగా మేము వలసిపోయి వేరే దేశాల్లో మా మేధస్సుని వాళ్ళ కోసం దారబరుస్తున్నాం. అలాంటి అవకాశాన్ని దయచేసి మీరు మీ బిడ్డలకు ఇవ్వద్దు. 25 ఏళ్ల జీవితం కోసం పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. రాష్ట్రానికి 25 ఏళ్ల జీవితాన్ని ఇవ్వాలని ఆలోచనతో ముందుకొచ్చారు. అది మాకు బాగా నచ్చింది. అలాగే ఆయన త్యాగాలు ఒకటి కాదు, కొన్ని వందల త్యాగాలు చేశారు ఆయన. సో ఆ త్యాగాల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టుకుని, డబ్బులు తీసుకుని కాదు, లక్షలు ఖర్చు పెట్టుకుని నా హక్కు, నా ఓటు, దాన్ని నేను ఉపయోగించుకోవాలని చెప్పి నాతో పాటు యూకే నుంచి కానివ్వండి, కెనడా నుంచి కానివ్వండి, ఆస్ట్రేలియా నుంచి కానివ్వండి, ఇతర దేశాల్లో ఉన్న జన సైనికులు కానీ, టీడీపీ వ్యక్తులు కానీ, బీజేపీ వ్యక్తులు కానీ ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కోసం కూటమిని బలపరుచుకుని ఖచ్చితంగా ఈ సైకోని తరిమి కొట్టాలని, ఇక్కడ జరుగుతున్న అవినీతిని తరిమి కొట్టాలని ముందుకొచ్చామండి. సో యూకేలో ఇక్కడికి నాతో పాటు వచ్చిన అచ్యుతరాజ్ కోర్మోపు గారికి కోసమైనా సరే ముఖ్యంగా అచ్యుతరాజ్ కోర్మోపు ఆయన మా వెనకాల సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే యూకే సభ్యులైన అమలా గారికి కానివ్వండి, పద్మజ గారికి కానివ్వండి, చంద్రసిద్ధం గారికి కానివ్వండి, నాగరాజు వడ్రానింగ్ గారికి కానివ్వండి, నాగేంద్ర సోలంకల గారికి కానివ్వండి, శివ మేకా గారికి కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ దయచేసి గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు, కమలం గుర్తుకే మన ఓటు. మన పెందుర్తిలో మన పంచకర్ల రమేష్ బాబు గారికి గాజు గ్లాసు మీద గట్టిగా గుద్దండి. అలాగే ఎంపీ అభ్యర్థి అయిన మన సీఎం రమేష్ గారికి కమలం గుర్తు మీద గట్టిగా గుద్దండి. ఎక్కడ మీకున్న కోపాన్ని, మీకున్న బాధని మెజారిటీ రూపంలో చూపించండి. దయచేసి సైకోని తరిమి కొట్టండి. ఎన్ఆర్ఐలుగా మమ్మల్ని వెనక్కి తీసుకురండి. మీ అందరికీ అదే మేము కోరుకుంటున్నాం. నా పేరు వెంకయ్య. నేను కెనడా నుంచి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో రాష్ట్రంలో ఉన్న పరిపాలన మార్చాలని మనకు ఇచ్చిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి మేము ఇక్కడ ప్రచారానికి వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారు మా అభిమాన నాయకుడు అనే కాదు, ఒక సాధారణ వ్యక్తికి ఎలా ఉండాలో మాకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి. అటువంటి ఆయన దిశానిర్దేశంలో నడుస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
రాజ్యాంగం మనకు కల్పించిన హక్కైన ప్రాథమిక హక్కైన ఓటుని సద్వినియోగం చేసి ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన మార్చడానికి మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివి వామనరావు విమర్శించారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ కార్మికుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎటువంటి న్యాయం జరగలేదని, దీని కారణంగా తాను వైసీపీ సభ్యత్వానికి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వివి వామనరావు ప్రకటించారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని, టంచన్గా ఇంక్రిమెంట్ కేంద్రం ప్రకటించిన వెంటనే డిఏ ఎఫెక్టు, ఉద్యోగులు అడగకుండానే ఇన్ టైంలో పిఆర్సీ ప్రకటిస్తామని, ఎంప్లాయీస్ కి మెరుగైన వైద్యం వంటి అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. తీరా అధికారం చేపట్టాక అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. హామీలు అమలు చేయకపోగా ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతం, వాళ్లకు పెన్షన్ రావటం లేదని వాపోయారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో సైతం ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని, కానీ ఏ కారణాల వలన ఉద్యోగులకు న్యాయం చేయలేదో వివరించడం కానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సేవ చేసే ప్రయోజనాల విషయంలో హామీ ఇవ్వకపోవటం దారుణమని అన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎం హనుమంతరావు, పి రామారావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వివి వామనరావు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రకటిస్తారని మేమైతే ఎదురు చూసాం. పార్టీలో ఉన్నాం కాబట్టి మేము చాలామందిని కన్విన్స్ చేసాం కూడా, చెప్పాం లేదు ప్రకటిస్తారని చెప్పి. కానీ అసలు ఈ మేనిఫెస్టోలో కానీ లేకపోతే దీనికి ముందు ప్రకటించవలసిన అయ్యారు కానీ ప్రకటించలేదు. తర్వాత కనీసం ఆయన పలానా కారణాల వల్ల మేము ఉద్యోగస్తులకి మేము మేలు చేయలేకపోయాము, కనీసం నెక్స్ట్ 5 సంవత్సరాలు గెలిస్తే మేము ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఇవి చేస్తాము అని కూడా ఆయన చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, మీరు కూడా ఆయన మేనిఫెస్టో చూసే ఉంటారు. ఆ మేనిఫెస్టోలో ఆయన చెప్పింది ఏంటంటే, వచ్చే 5 సంవత్సరాల్లో ఈ క్రింది 3 విషయాలు అమలు చేస్తామని మాత్రం తెలియజేస్తున్నాము అన్నారు. ఏమిటా 3 విషయాలు అంటే, జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు చెల్లిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, 25,000 రూపాయలు వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యానికి ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్యా వైద్యానికి ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వాళ్ళకు వర్తిస్తాం. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు 60% ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ఈ 3 మీరు మేనిఫెస్టో తీయండి. అంటే ఈ 3 తప్ప మిగతా ఏవైతే నేను మొత్తం ఇన్ని చదివానో వీటి గురించి అసలు ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఏమీ లేదు. ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగస్తులు మీరు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లో ఉంటూ మీరు ఏమీ సాధించలేకపోతున్నారు, మీరు పార్టీని ఒప్పించలేకపోతున్నారంటే ఈ విషయంలో కూడా మేము చెప్తున్నాం. పార్టీ నాయకులకు చెప్పాం, పేర్లు ఎందుకు, పార్టీ నాయకులందరికీ చెప్పాం. నన్ను నియమించి 2018 నుంచి ఇవాళ నన్ను జనరల్ సెక్రటరీగా చేసిన దగ్గర వరకు రాష్ట్ర కమిటీ 3 సార్లు మాత్రమే సమావేశమైంది. 3 సార్లు మీటింగుల్లోని కూడా ఇవన్నీ ఆక్రమం పెట్టా, అయినా నో రెస్పాన్స్. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సమయంలో కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అందించారని పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 96వ వార్డులో వార్డు అధ్యక్షులు దాడి ఉమా ఆధ్వర్యంలో ప్రచారం సాగింది. సందర్భంగా అదీప్ రాజు మాట్లాడారు. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన వారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, అటువంటి ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సరగడం నరసింహమూర్తి, సరగడం వేణు, మజ్జి
సన్నాయి పాత్రుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నా వాళ్ళు కూడా మీకు ఏమైనా పొరపాట్లు అనిపించిన నా మీద ఏమైనా కోపం ఉన్నా, బాధ ఉన్నా మీరు అందరూ కూడా క్షమిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరందరూ కూడా 10 మందికి చెప్పాలమ్మా. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 10 మంది. ఈరోజు నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడైనా కనబడ్డా మీకు? ఏ రోజైనా ఆయన కనబడ్డా? మళ్ళీ వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ మన స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు అనేటువంటి అంశానికే అసలు పూర్తిగా తీసేశారు. ఇవాళ చూడండి, పెందుర్తిలో ఉన్నటువంటి పేల గోవింద్ గారికి టికెట్ లేదు, సబ్బవరంలో ఉన్న గండి బాబ్జీ గారికి ఇక్కడ టికెట్ లేదు, పరవాడలో ఉన్న బండారు సత్యనారాయణమూర్తి గారికి ఇక్కడ టికెట్ లేదు. ఈ ముగ్గురిని కాదని ఎక్కడి నుంచో బయట నుంచి అరువు తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే స్థానికంగా వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఉంటారు, మళ్ళీ రేపు ఇంకో దగ్గర పోతారు, మళ్ళీ 10-15 సంవత్సరాలు కనబడరు. మేము అలా కాదు, కష్టమైనా నష్టమైనా మీతో ఉండేటువంటి వాళ్ళని. మరి ఈ రోడ్డు కూడా చక్కగా మనం వచ్చిన తర్వాతే అప్రోచ్ రోడ్డు కూడా వేస్తాం. అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఏదైతే అలా కాదమ్మా, ఇప్పుడు ఆ వీడియో కూడా మీ అందరికీ పంపిస్తాను. ఇవాళ మీరు ఒకటి ఆలోచించేయండి. లేదు మీరు అడగడం కరెక్టే, నేను చెప్తాను కానీ మర్చిపోయాను. ఇది మన ప్రభుత్వం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజుల్లో ఎవరి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో మళ్ళీ ఉంటాయి. ఇదేమీ కూడా భయపడవసరం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఆ కుటుంబానికి ఆ మాట ఉంది. ఏమ్మా ఇప్పుడు పెన్షన్లు 4000 చేసేస్తామని చెప్పొచ్చు కదా, మేము 3500 చెప్పాము. ఎందుకంటే ఏదైతే చేయగలం అదే చెప్తాం. 4000 చేసేస్తాం, 5000 చేసేస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకునే పరిస్థితి కాదు. మీరు కూడా ఆలోచన చేయాలి. మీకు ఏదైతే ఆగాయో ఆ కారణాలు మీరు అడగండి, అధికారులను అడగండి, లేని పేపర్లు చూడండి. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చే ఆపడం జరిగింది. రేపు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలో రాగానే వారం రోజుల్లో ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ మీ డబ్బులన్నీ మీ ఖాతాల్లోకి వస్తాయి. సంతోషమ్మా, థ్యాంక్ యూ. జాయ్ చెప్పేవారు కాగల లేదా? కరోనా వచ్చింది కదమ్మా, రూపాయి ఎవరైనా పథకాలు ఇచ్చారా? కానీ మన రాష్ట్రంలో ఒక్క పథకమైనా ఆగిందా? కరోనా లాంటి సమయంలో కూడా ఇన్ని పథకాలు ఇచ్చిన వాళ్ళు ఎలక్షన్ ముందు ఎందుకమ్మా మీతో తిట్టించుకుంటారు? మనం ఇవ్వాల్సిన ప్రకారంగా మనం ఇచ్చాం. ఏ రకంగా అయితే వాలంటీర్ వ్యవస్థను ఆపారో అదే రకంగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారో లేదా అంటే మీరు టీవీలు పేపర్లు చూడండి, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను కావాలంటే. ఎవరైనా పోనీ ఇంకా తిట్టించుకుంటావు, సంవత్సరం క్రితం అంటే ఏదో ఎన్నికల ముందు మీ అందరితో తిట్టించుకునే కార్యక్రమం చేస్తామా మేము? తప్పు. ఈ రకంగా దుష్ప్రచారం మనం కూడా ఆలోచన చేయాలి. 3 సంవత్సరాలు మనం అడగకుండానే మనకు వచ్చిందే, ఇన్ని సంవత్సరాలు ఏ పథకం మనం అడగకుండానే ప్రతిదీ మన గుమ్మం దగ్గర తెచ్చారే. ఈ ఒక్కసారి రాకపోతే ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఏంటి కారణం? మనం ఆలోచన చేయాలి తప్ప దాన్ని కూడా మనం ఇన్నిసార్లు తీసుకొని ఒకసారి రాబోదు మాకు ఇవ్వలేదు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున. ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు అప్రమత్తంగా ఉండాలని సూచన. భీమిలి నియోజకవర్గం మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ మంత్రి భీమిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. సింహాపురి కాలనీలో పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకాలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన కేబుల్ ఆపరేటర్లు. తమ ప్రభుత్వం రాగానే కేబుల్ ఆపరేటర్ల అపరిష్కృత సమస్యల్ని పరిష్కరించి పోల్ ట్యాక్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన పంచకల్ల. తను మాట్లాడని మాటలు మాట్లాడినట్లు వస్తున్నప్పుడు మార్ఫింగ్ వీడియోలపై స్పందించిన టీడీపీ కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. నిజమైన వీడియోలు అబద్ధపు వీడియోల తేడా తెలుసుకోవాలని విశాఖ వాసులకు విన్నపం. పెందుర్తి నియోజకవర్గంలో కొనసాగిన అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల ప్రచారం. జనసేన నాయకుడు బాలాజీ రవి ఆధ్వర్యంలో ఆర్ఆర్ వెంకటాపురం బాలాజీ గ్రౌండ్స్ లో సందడిగా జరిగిన ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.